నమస్తే సార్. నమస్తే. సార్ చాలా మంది కూడా కాన్‌స్టిపేషన్‌తో ఈ మధ్య బాధపడే వాళ్ళని చూస్తూ ఉన్నాం. హ్మ్. సో, అది ఎంత అంటే బయట ఎవరికీ చెప్పుకోలేరు. ఆ ప్రాబ్లమ్ నుంచి బయటకి రావడానికి బయటకు వెళ్లి మెడిసిన్ తీసుకోవాలని అది ఏ విధంగా రియాక్షన్ వస్తుంది అనేది తెలీదు. సో, మంచి హోమ్ రెమెడీ తోటి న్యాచురల్‌గా ఈ పద్ధతిని మనము ఈ ప్రాబ్లమ్ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ బయటపడొచ్చు అంటారు. యాహ్! కరెక్టే. బట్ అక్కడ మనం చూడాల్సిన విషయం ఏంటంటే, ఒకరికి పైల్స్ ఉందా లేదా మనం చూడాలి. ఇన్‌కేస్ పైల్స్ ఉంది అంటే, పైల్స్‌కు ట్రీట్మెంట్ తీసుకొని దాంతో బట్టి వాళ్ళ కాన్‌స్టిపేషన్ గురించి ఆలోచిస్తే అప్పుడు మాత్రం అగైన్ వాళ్ళకు క్లియర్ అవుతుంది. లేకపోతే సపోజ్ పైల్స్ ఉంది అండ్ యూ ఆర్ టేకింగ్ మెడిసిన్ ఓన్లీ ఫర్ ద కాన్‌స్టిపేషన్. అప్పుడు అయినా సరే కూడా క్లియర్ కాదు మీకు. ఓకే. అండ్ ఆ పైల్స్ డెవలప్ అవుతూనే ఉన్నాయి. ఇంకా బాగా పెరిగిపోతే సో అగైన్ మేజర్ ప్రాబ్లమ్‌గా మారిపోతాయి అక్కడ. సో అది ఒకటి అతి ముఖ్యమైన విషయం. దట్ ఈస్ వన్. అండ్ రెండో విషయం అక్కడ ఏంటంటే, మనకు ఇన్ జనరల్‌గా మనం చూస్తే ఎప్పుడైనా సరే ల్యాక్ ఆఫ్ ఫైబర్ ఉంటే మన బాడీలో, ఎప్పుడైనా సరే సపోజ్ ఫైబర్ ఫుడ్ మనం తీసుకోవట్లేదు. ఓకే. అప్పుడు అగైన్ ఖచ్చితంగా మనకు ఎఫెక్ట్ అవుతుంది. ఆ ఫైబర్ ఫుడ్ మనం తీసుకోవాలి. సో ఫైబర్ ఫుడ్ మనం మంచి ఫైబర్ ఉన్న ఫుడ్ తీసుకోవాలంటే ఒకటి ఏంటంటే కీరా డైలీ బేసిస్లో తినడం స్టార్ట్ చేయాలి. మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 times బిఫోర్ ఫుడ్ తినడం స్టార్ట్ చేయాలి. రెండోది మిలెట్ ఆల్సో ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఐటమ్ ఫర్ ద ఫైబర్ ఫుడ్. ఓకే. ఫైబర్ అండ్ ప్రోటీన్ రెండు ఉంటాయి మిలెట్లో. సో మనము ఈవెన్ డయాబెటీస్ పేషెంట్స్ కూడా చాలా మంచిది. అండ్ వాళ్ళకు కూడా కాన్స్టిపేషన్స్ ఉంటుంది ఇన్ జనరల్గా ఐమ్ టెలింగ్ యూ. సో వాళ్ళ మిలెట్ తీసుకోవచ్చు. వెదర్ 2 times మిలెట్ అండ్ 1 time నార్మల్ ఫుడ్. అండ్ ఫుడ్ తీసుకోకముందే అట్లీస్ట్ 1 or 2 కీరా. ఫుడ్ తో పాటు కూడా చాలా మంది కీరా సలాడ్ గా తింటూ ఉంటారు కదా. అది కూడా ఎఫెక్టివ్ గా ఉంటుందా? బాగానే ఉంటుంది. బట్ థింగ్ ఈస్ దట్ ఓన్లీ కీరా తింటే మేబీ యు ఆర్ నాట్ ఏబుల్ టు గెట్ ద కరెక్ట్ ఫైబర్ లెవెల్. మన బాడీకి కావాల్సిన ఫైబర్ లెవెల్ ఉండకపోవచ్చు దానిలో. బట్ తింటే ఒకరు సపోజ్ సఫిషియెంట్ తిన్నారనుకో, ఒకరు బాడీ వెయిట్ పడి తింటే వాళ్ళకు డెఫినెట్గా అంతా వచ్చేస్తాయి. బట్ బాడీ వెయిట్ పట్టి అంతా తినట్లేదు కదా. ఫైబర్ మామూలుగా మనం సాలడ్ ప్రకారంగా చూస్తే మేబీ 4-5 pieces యు ఆర్ ఈటింగ్ బిఫోర్ ద ఫుడ్ అంతే. బట్ దట్ ఈస్ నాట్ ఎనఫ్ ఫర్ ద ఫైబర్. సో బాడీకి కావాల్సిన ఫైబర్ కొంచెం ఎక్కువగా కావాలి కాబట్టి మనము మిలెట్ అక్కడ యాడ్ చేయాలి. ఓకే. మిలెట్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫుడ్, బెస్ట్ ఫైబర్ ఫుడ్ ఎమంగ్ ఆల్ ద ఫైబర్ ఫుడ్ అనమాట. యా. సో ఎప్పుడైనా సరే మనము మిలెట్ ఇంక్లూడ్ చేసామనుకో మనం డైట్లో, డైలీ డైట్లో, ఆటోమేటికల్లీ మనకు మోషన్స్ ఫ్రీ అవ్వడం మొదలుపెడతాయి. బట్ అక్కడ మీరు చూడాల్సిన విషయం ఏంటంటే, కొంతమంది వచ్చి ఈ కంప్లైంట్ కూడా నాకు చెప్పారు కాబట్టి ఇప్పుడు చెప్తున్నా. బికాజ్ ప్రతి ఒక్కరికి నేను ఆన్సర్ ఇవ్వలేను. సో ఇన్ జనరల్లీ వీడియోలో చెప్పేద్దామని చెప్తున్నా. యాక్చువల్లీ కొంతమంది ఏం చేస్తారంటే లైక్ ఓకే మీరు చెప్పారు ఫైబర్ ఫుడ్ మేము తీసుకుంటున్నాము బట్ నాకు మోషన్స్ ఫ్రీ కావట్లేదు. ఓకే. ఈ క్వశ్చన్ వస్తుంది అక్కడ. సో అక్కడ చూడాల్సిన విషయం మీకు పైల్స్ ఉందా లేదా చూడాలి. ఈజ్ దర్ ఎనీ సార్ట్ ఆఫ్ సిస్ట్ ఆర్ ట్యూమర్ ఇన్ ద ఆనస్ అది చూడాలి. అండ్ ఇది కాకుండా మీకు ఫైబర్ లెవెల్ ఎంత ఉంది, ఎంత మీరు తీసుకుంటున్నారు డైలీ బేసిస్లో అది చూడాలి. అండ్ ఫోర్త్ థింగ్ like whether you are taking any sort of junk food or maybe GMO food, anything, maybe all sort of junk food or chapati or maybe maida made items, bakery items or prestige and those items, like any sort of bakery item I am telling you, those items lo ఏమవుతుందంటే దానిలో మైదా మేడ ఎక్కువగానే ఉంటుంది. ఓకే. మైదా ద్వారా తయారయ్యే ఐటమ్స్ కానీ జిఎంఓ ఫుడ్ కానీ they store it with the different types of chemicals. వాళ్ళ ప్రిజర్వేటివ్ కెమికల్స్ అని యూజ్ చేసి వాళ్ళు స్టోర్ చేస్తారు. వెన్ వీఆర్ టేకింగ్ దట్ కెమికల్ ఆటోమేటికల్లీ మనకు కూడా ఎఫెక్ట్ అవుతుంది. అప్పుడు మీరు ఫైబర్ ఎక్స్ట్రా తీసుకున్నా సరే కూడా మీకు మోషన్స్ ఫ్రీగా రాదు. అప్పుడు చూడాల్సిన విషయం ఏంటంటే లైక్ పైల్స్ ఉంటే పైల్స్కి మెడిసిన్స్ వాడాలి, పెప్టిక్ అల్సర్ ఉంటే దానికి కూడా మెడిసిన్స్ వాడాలి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటే గ్యాస్కు మెడిసిన్స్ వాడాలి. అండ్ దాంతోపాటు ఫైబర్ ఇన్కేస్ తక్కువ ఉంది అంటే ఫైబర్ ఫుడ్ దానిలో యాడ్ చేయాలి. అండ్ దీంతో పాటు మీరు చేయాల్సింది ఏంటంటే గట్ బ్యాక్టీరియా మీకు బాగుందా లేదా అది చూసి దాని గురించి కూడా ఒక రెమెడీ మనం తీసుకోవాలి. ఆల్రెడీ ఐ హ్యావ్ టోల్డ్ ఇన్ డిఫరెంట్ వీడియోస్, సో దే కెన్ రెఫర్ దట్.
అండ్ ఇది అన్నీ మీరు చేస్తేనే సో ఒక పారామీటర్గా అన్నీ వచ్చేసి మనకు క్లియర్ అవుతుంది. బట్ అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రిజర్వేటివ్ ఐటమ్స్, మేబీ ద కూల్ డ్రింక్స్ ఆర్ మేబీ ఎనీ సార్ట్ ఆఫ్ బేకరీ ఐటమ్స్, మేబీ ఎనీ సార్ట్ ఆఫ్ జంక్ ఫుడ్ or maybe any sort of hotel food like fast food or maybe biryanis and all those things, because they use different types of chemicals in that, like ajinomoto, vinegars, all those things. So ఇది అన్నీ తినడం వల్ల కూడా మనకు కాన్స్టిపేషన్ స్టార్ట్ అవుతుంది. సో ఇది అన్నీ అవాయిడ్ చేసి లైక్ మిగిలిన ఫుడ్ అన్నీ తినొచ్చు. యూ టేక్ ద నార్మల్ థాలీ విచ్ ఈజ్ అవైలబుల్, అది మీరు తీసుకోండి in spite of going for pizza, burger and fast food and all those items. So definitely మీకు కాన్స్టిపేషన్ రాదు అండ్ 100% బాగుంటుంది. అనదర్ థింగ్, సపోజ్ ఇఫ్ యూ ఆర్ టేకింగ్ ఆల్కహాల్ ఆన్ డైలీ బేసిస్, మేబీ యువర్ డ్యూ టు యువర్ లివర్ డ్యామేజ్ యు ఆర్ గెటింగ్ కాన్స్టిపేషన్, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే కూడా అది రూల్ అవుట్ చేసి, ఇన్ కేస్ సపోజ్ ఆకలి సరిగా లేదు, కాన్స్టిపేషన్ వచ్చేసింది, దట్ మీన్స్ యువర్ లివర్ ఫంక్షన్ ఈజ్ నాట్ కరెక్ట్. సో అప్పుడు దాని గురించి కూడా రెమెడీ తీసుకోవాలి. అండ్ ఓవరాల్గా డైలీ బేసిస్లో ఫ్రూట్స్ తినడం, డైలీ బేసిస్లో మిల్లెట్ తినడం, అండ్ ఈ జంక్ ఫుడ్ అన్నీ అవాయిడ్ చేయడం, అండ్ బేకరీ ఐటమ్స్ అవాయిడ్ చేయడం, ఇది అన్నీ చేసేసరికి ఒకరికి కాన్స్టిపేషన్ 100 to 100% క్యూర్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, నిజంగా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.